చోటకే నాయుడు సినిమాటోగ్రాఫర్ తన గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తను రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర మూవీలో సినిమాటోగ్రాఫర్గా వర్క్ అయితే చేస్తున్నాడు. సో చాలా బిగ్ మూవీస్కి అప్పుడు ఒక 10 years బ్యాక్ బాగా వర్క్ చేసేటోడు. రీసెంట్గా తను ఫిలిమ్స్ అయితే ఓన్లీ స్మాల్ మూవీస్కి పరిమితం అయితే అయ్యాడు. సో తను వచ్చేసి విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ గురించి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తను రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విశ్వంబర మూవీ విఎఫ్ఎక్స్ మూవీ మొత్తంగా ఉంటాయి, చాలా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటాయి. సో దాంట్లో నేనైతే ఎక్కువ చేయైతే పెట్టాలనుకోవట్లేదు, పెట్టలేదు కూడా. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంది, దాదాపు 400 కోట్లు బడ్జెట్ దానికి పెట్టారు అని చెప్పైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నిజంగానే 400 కోట్లు పెట్టారు ఆ విశ్వంబర మూవీకి, ఎలా పెట్టేశారు? అసలు చిరంజీవి గారికి అంత మార్కెట్ కూడా లేదు కదా. రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన మనశంకర్ వరప్రసాద్ దాదాపు 300 కోట్లు కూడా రావడానికి సంక్రాంతి సీజన్లో, ఫెస్టివల్ సీజన్లో వస్తాయి తప్ప. విశ్వంబర్కి 400 కోట్లు పెడితే ఎలా వస్తాయి కలెక్షన్స్ అనుకుంటున్నారు? ఇది అన్న మామూలుగా ఐప్ కోసం అని చెప్పి నెంబర్ అని చెప్పి అనుకుంటున్నాను. ఒరిజినల్గా ఇంత నెంబర్ ఉంటాయి అనుకుంటున్నారా మీరు కూడా? కింద కామెంట్ అయితే చేయండి. నా ఉద్దేశం ప్రకారం అయితే అన్ని నెంబర్లు అయితే ఉండవు, దాదాపు ఒక 200 కోట్లు పెట్టుంటారని చెప్తే ఒప్పుకుంటా.